తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం. ఆదాయం 14, వ్యయం 14. కుంభరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి జన్మశని, ఏలినాటి శని ప్రభావం ఉండడం, అలాగే కుంభరాశి వారికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో రాహువు సంచరించడం, ఇక కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం చేత కుంభరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. కుంభరాశి వారికి ఏలినాటి శని, జన్మశని ప్రభావం ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ గత సంవత్సరం మీద ఈ సంవత్సరం మేలు కలుగుతుంది. ఎందుకంటే కుంభరాశికి బృహస్పతి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా వ్యవహరించడం చేత కొంత మార్పు వస్తుందని మాత్రం సూచిస్తున్నాను. కుంభరాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగంలో కొంత ఒత్తిళ్లు కలిగి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కుంభరాశి ఉద్యోగస్తులకి ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి ఉద్యోగాలు ఉంటాయి. ఉద్యోగ భయాలు వేధిస్తూ ఉంటాయి. కుంభరాశి వ్యాపారస్తులకి సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, చిక్కులు అధికమవుతాయి. కుంభరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తున్నాను. కుంభరాశి వారికి ధనపరమైనటువంటి చిక్కులు, కుటుంబపరమైనటువంటి చిక్కులు, కొంత మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. అయితే గురు బలం ప్రభావం చేత కుంభరాశి వారి యొక్క సమస్యల నుండి ఏదో రకంగా బయటకు వస్తారు. ఆర్థిక సమస్యల నుండి బయటికి రావడానికి కుంభరాశి వారికి అప్పులు వంటివి కొంచెం పుట్టడం, కుటుంబ సమస్యల నుంచి ఏదో ఒక స్నేహితుల ద్వారా మీరు ఆదుకుని కొంత ముందుకు వెళ్ళి శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి మాత్రం కనపడుతుంది. కుంభరాశి వారికి ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు, ద్వితీయార్థం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి రైతాంగానికి సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే అనుకూలంగాను, మొత్తం మీద మధ్యస్థ ఫలితాలుగాను ఉన్నాయి. కుంభరాశి సినీ రంగం వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. కుంభరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత కలిసి రాదు. మొత్తం మీద కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విద్యార్థులకి విద్య పరంగా మీరు ఈ సంవత్సరం కొంత శుభ ఫలితాలను పొందగలరు. అలాగే కుంభరాశి స్త్రీలకి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే మందపల్లి, శని సింగపూర్, తిరునల్లార్ వంటి శనికి సంబంధించినటువంటి క్షేత్రాలని దర్శించుకోవడం, నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాల్ని పారాయణం చేసుకోవడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం, విశేషించి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కుంభరాశి వారు ధరించవలసిన నవరత్నం నీలము. కుంభరాశి వారు పూజించవలసినటువంటి దైవం ఈశ్వరుడు. శివారాధన చేయడం, శనివారం, సోమవారం ఈశ్వరుని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ